ఈరోజు సాయి సందేశం ఏంటో విందామా? సాయి ఇలా అంటున్నారు: ఓ నా బిడ్డ, నన్ను నువ్వు పిలిచిన ప్రతి క్షణం నేను నీ దగ్గరే ఉన్నాను. నీవు ఒంటరిగా ఉన్నానని అనుకున్నప్పుడు కూడా నేను నిన్ను వదిలిపెట్టలేదు. నీ మనసులో ఉన్న బాధ నాకు తెలుస్తోంది. నీవు చెప్పని మాటలు కూడా నాకు వినిపిస్తాయి. నీవు రాత్రుళ్ళు నిశ్శబ్దంగా ఏడ్చినప్పుడు ఆ కన్నీళ్ళ ప్రతి బిందువు నా దగ్గరకు చేరింది. నీవు అడుగుతున్నావు, ఎందుకు నా జీవితం ఇలా ఉంది అని. నా బిడ్డ, ప్రతి జీవితానికి ఒక సమయం ఉంటుంది. కొన్ని మార్గాలు నెమ్మదిగా తెరుచుకుంటాయి. ఎందుకంటే నీలో సహనం పెరగాలని, నీలో నమ్మకం బలపడాలని అలా జరుగుతుంది. నన్ను నమ్ము, నేను ఎప్పుడూ నీకు హాని కలిగించను. నేను నీకు ఇవ్వాల్సినది ఏదో అది సరైన సమయంలోనే ఇస్తాను. నీవు ప్రార్థించినప్పుడు వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు, కానీ అది వినబడకుండా ఉండదు. ప్రతి ప్రార్థన నాకు చేరుతుంది. ప్రతి నమ్మకం నాకు తెలుస్తుంది. నీ జీవితంలో వచ్చిన ప్రతి కష్టం నీ శత్రువు కాదు. అది నిన్ను తయారు చేస్తున్న శిల్పి చేతి పరికరం లాంటిది. నిన్ను మరింత బలంగా, మరింత స్థిరంగా చేయడానికి వస్తుంది. నీవు ఎప్పుడూ ఒక విషయం గుర్తుంచుకో: నేను దూరంగా లేను. నేను నీ ఊపిరిలోనే ఉన్నాను. నీ నమ్మకంలోనే ఉన్నాను. నీ మౌనంలోనే ఉన్నాను. నీవు పడిపోతే నేను నిన్ను లేపుతాను. నీవు ఏడిస్తే నేను నీకు ధైర్యం ఇస్తాను. నీవు అలసిపోతే నేను నీకు శాంతి ఇస్తాను. కానీ నీవు చేయాల్సింది ఒక్కటే బిడ్డ: నన్ను వదలకూడదు. నా పేరు మీద నమ్మకం ఉంచు. నీ మనసును శుద్ధంగా ఉంచు. ఎవరికి హాని చేయకుండా ప్రేమతో జీవించు. అప్పుడు నీ జీవితంలో మార్పు నెమ్మదిగా కాదు, అద్భుతంగా జరుగుతుంది. నేను నీతోనే ఉన్నాను ఎప్పటికీ. ఓం సాయిరామ్.